పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది ఉత్తరాంధ్ర అంటే నుంచి కూడా. సో దానికి సంబంధించి ఒక కన్స్ట్రక్టివ్ బ్లూ ప్రింట్ ఆయన దగ్గర తీసుకెళ్ళడం కానీ జనసేన పార్టీ తరపు నుంచి ఒక కన్స్ట్రక్టివ్లో వెళ్ళే ప్రయత్నం ఏమైనా జరుగుద్దా? డెఫినెట్గా ఉత్తరాంధ్ర అంటే పవన్ కళ్యాణ్ గారికి అమితమైన ప్రేమ. ఉత్తరాంధ్ర వలసలను ఆపాలి, ఉత్తరాంధ్ర వనరులు వినియోగించుకొని ఇక్కడ వాళ్ళకి ఉపాధి కల్పించాలి. అంతేగాని కాలుష్య సంబంధ పరిశ్రమలు ఇక్కడ పెట్టి ఇక్కడ వాళ్ళకి ఉపాధి లేకుండా ఇక్కడ వాళ్ళని వలసబాట పట్టే విధంగా చేస్తున్నారు. దీన్ని మనం ఆపాలి. ఇప్పుడు కొన్ని ఫార్మా పరిశ్రమలు కలిపి అక్కడ ఉన్నాయి. దాని ద్వారా ఉద్యోగాలు వచ్చేది ఒక 5,000 నుంచి 6,000 మందికి. అది అక్కడున్న యువతకు కాదు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళకి. కానీ దాని ద్వారా ఏం జరిగింది, తీర ప్రాంతంలో మత్స్య సంపద అంతా అంతరించిపోయింది, చుట్టుపక్కల సహజ వనరులు కూడా అంతరించిపోతున్నాయి, అక్కడ ఉన్న పంట పొలాలు కూడా రోజు రోజుకి తగ్గిపోతున్నాయి అన్నమాట. సో ఇలా కాకుండా మనం అక్కడ వ్యవసాయ సంబంధ పరిశ్రమలు, ఆహార సంబంధ పరిశ్రమలు మనం అక్కడ ఎక్కువ ప్రోత్సహించాలి. సో ఇప్పటివరకు పారిశ్రామికంగా సక్సెస్ అయ్యారు, ఒక సీఈఓగా ఒక హెడ్గా లీడ్ చేశారు. ఇప్పుడు ఒక ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని లీడ్ చేస్తున్నారు ఒక పార్టీకి సంబంధించి. ఏమన్నా ఒడిదుడుకులు ఉన్నాయా? వాటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు రాజకీయ? ఒడిదుడుకులు అనేవి ఎప్పుడు ఉంటాయి, లేకపోతే నన్ను ఇంతవరకు ఎవరు ఎదిరించలేదు. మనం ఎక్కడ ఎవరిని పర్టికులర్గా ఎవరిని తిట్టలేదు నేను. లేకపోతే ఓవరాల్గా ఉత్తరాంధ్ర అనేది కొన్ని కుటుంబాల కబంధ హస్తాల్లో ఉంది. ఆ కుటుంబాల కబంధ హస్తాల నుంచి మనం ఎప్పుడైతే ఉత్తరాంధ్రాన్ని బయటకు తీస్తామో అప్పుడే ఉత్తరాంధ్ర వాళ్ళ యువతకి ఉపాధి దొరుకుతుంది, ఇక్కడ వాళ్ళందరూ అభివృద్ధి చెందుతారు అనేది ఆ నినాదంతో వెళ్తున్నాం. కాబట్టి నాకు ఇంతవరకు ఎటువంటి థ్రెట్స్ రాలేదు ఇప్పటి వరకు. కానీ ఫ్యూచర్లో థ్రెట్స్ ఉంటాయని అనుకుంటున్నాను. ఎలక్షన్స్ వచ్చేసి రాబోతూ ఉన్నాయి, మరొక కొద్ది రోజుల్లో, నెంబర్ ఆఫ్ డేస్లోనే ఉన్నాయి. సో ఏంటి పోటీ చేస్తారా? ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? మీ ఒపీనియన్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి? అది ఇంకా డిసైడ్ కాలేదు. డెఫినెట్గా పోటీ చేసి ఉత్తరాంధ్ర నుంచి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడతాను.